మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మితలి సార్, చాలా విస్తృతంగా ఒక పబ్లిసిటీ అనేది జరుగుతోంది ఒక ప్రోడక్ట్ కి సంబంధించి. అదే SPF ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఇది సన్ స్క్రీన్. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి స్కిన్ మీద. నో మ్యాటర్ మీరు బయటకు వెళ్ళండి వెళ్ళకపోండి, సన్ స్క్రీన్ అనేది ఉండాలి. బికాస్ లైట్స్ కి కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు స్కిన్ అని చెప్పి చాలా మంది విస్తృతంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. అసలు స్కిన్కి ఖచ్చితంగా ఒక గ్లోయింగ్ స్కిన్ ఉండాలి అని అంటే ఈ సమ్మర్లో ప్రత్యేకంగా ఒక వెజిటబుల్ థెరపిస్ట్గా మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? SPF ఎక్కువ ఉండేటటువంటి సన్ స్క్రీన్స్ ఎంతవరకు దోహదపడతాయి ఫర్ ద బెటర్ స్కిన్? అంటే నాకు మెడికల్ టర్మ్ SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ సార్. నేను అంటే ఇంతకు ముందు బిజినెస్ చేసే టైంలో ఒక సబ్బు తెచ్చేవాడిని. TFM 70% ఏదో ఉంటే ఆ సోప్ చాలా మంచిది, హానికారకం తక్కువగా ఉంటుంది. అంటే TFM TMF ఏదో తక్కువ ఉంటే అవి పెట్స్ వాష్కి ఉపయోగిస్తారు. ఓకే, 70 పైన ఉంటే అవి హ్యూమన్కి వాడతారు అన్నట్టుగా విన్నాను. ఓకే, నేను మా గురువు గారు అంటే ప్రహ్లాద బాబా గారు ఒక పెద్ద ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఎక్కువ ధ్యానంలో ఉండేవారు. రోజుకు ఒకసారి బయటకు వచ్చి అందరితో పాటు కలిసి మేమందరం కలిసి స్నానం చేసేవారు. మీ ఊర్లో కదా? అంబోజీపేటలో కోమరగిరిపట్నం అక్కడ ఉండేవారు ఆయన. ఒక చిన్న బోధులో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళి స్నానం చేసేవాడు. ఆయన ఆ ఒడ్డున ఉండేటువంటి మెత్తని మట్టి తీసుకుని ఒంటికి రాసుకుని, ముల్తానీ మట్టిలా జారుడు మట్టి, జిగురు మట్టి, ఒండ్రు మట్టి రాసుకునేవారు. ఒంటికి రాసుకుని శుభ్రంగా తల మొత్తం అంతా, అంటే సబ్బులు కొంకుడు ఇలాంటివి ఏమీ లేవు. శుభ్రంగా ఆయన ఇలా ముట్టుకుంటే కందిపోతాడేమో అన్నట్టు ఉన్నారు. ఆయన ముట్టుకుంటే కందిపోతాడు అంతే, పట్టుకుంటే అది కందిపోద్ది. అంత సున్నితంగా ఉండేవారు. మాతో పాటు ఆ కొబ్బరి తోటలో తిరిగేవారు. ఎండబడేది. మీరు చెప్పిన SPF, నేను చెప్పిన TMF ఏమీ లేవు. ఓకే, ఇప్పుడు నేను రెగ్యులర్గా ప్రతిరోజు సూర్యాస్తమయాల్లో నేను ఎప్పుడూ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాను. నేను ఎప్పుడన్నా వచ్చి మేకప్ వేసుకోవటం మీరు అంటూ ఉంటారు ఏమన్నా టచ్అప్ అంటే, నేను చాలా మంది అడుగుతూ ఉంటారు టచ్అప్ ఏంటి, టచ్అప్ ఏం అవసరం? నాకు నా స్కిన్ ఎలా ఉంది? బాగుంది, గ్లోయింగ్గా అలాగే ఉంది. 4-5 years మీరు అంటే ఉండే కొలది ఇంకా పెరుగుద్ది తప్ప తగ్గదు. అంటే మనం తీసుకునే ఆహారం బాగుండాలి తప్ప మీరు SPF ఎక్కువ ఉండాలి, అది ఎక్కువ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి, మీరు వాడే ప్రతిదీ మీ మానసిక శారీరక స్థితిగతులను మార్చేస్తుంది. మనం ఒంటికి రాసుకునే పర్ఫ్యూమ్ ఇది చర్మరంధ్రాల ద్వారా ఈ కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాలకి వెళ్ళి ప్రభావాన్ని చూపించి రోగాలు ఇప్పుడు వచ్చేవన్నీ క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్. ఇంకా ఈ అవయవానికి క్యాన్సర్ రాదు అనేది ఏం లేదు. అంటే ఇప్పుడు స్కిన్కి చేసే ప్రతిదీ లివర్కి కనెక్ట్ అయి ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఏంటంటే మీరు ఏమి రాస్తున్నారో చూసుకోండి. మనకు పూర్వం అంటే నేను చదువుకునే టైంలో నారింజకాయ తొక్కలు, కమలా తొక్కలు ఇవన్నీ ఏరి ఆరబెట్టి నేను మా అక్క వాటిని పొడలు చేసుకుని నలుగు పిండి పెట్టేవారు కదా. పాలమేగడ, పచ్చి పసుపు, గులాబీ రేకులు పొడిని చేసుకోవటం, ఇవే న్యాచురల్. అందులో ఏముంది? SPF ఉందా, ఇయ్యందా ఇప్పుడు ఎవరు చూశాడు? ఏం అవసరం లేదు. అద్భుతమైనటువంటి శనగపిండి, నువ్వుల నూనె, ఇంకా దీన్ని మించిన ఇదేముంది నీకు? అంటే నువ్వు హైజీన్ అయిపోతున్నావు, నువ్వు బాగా ఉండే కొలది సున్నితం అయిపోతున్నావు. ఈ SPFలు, ఈ TFలు, ఏదో ఈ పేర్లు అంటే క్రీమ్స్, కాస్ట్లీ క్రీమ్స్, డబ్బులు వదిలించుకోని ఇంకొక రోగాన్ని కొనుక్కోవడానికి తప్ప ఇది ఎందుకు మీకేం పనిచేయదు. నేను కాస్మెటిక్ షోరూమ్ కి వెళ్తే వాళ్ళు అదే చెప్పారు, ఇదేదో వేరే ఏదో బ్రాండ్ కి సంబంధించి ఎంత అంటే చాలా కాస్ట్లీ చెప్పింది. ఏంటి ఇంత కాస్ట్ అంటే, ఇది చాలా SPF మేడం, మీకు ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసింది అని అంటే అక్కడ ఎవరో వాడరు, రాసుకోరు కాబట్టి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు. వీడు అంటే మన వాళ్ళందరం బకరాలం కదా ఇండియన్స్, దిగుమతి చేసుకుని రోగాలు కొనుక్కుంటున్నాం. మీరు లివర్కి సంబంధించిన, కళ్ళకి సంబంధించినటువంటి రుగ్మతలకు సంబంధించిన పదార్థాన్ని రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కుంటున్నారు. అంతే, రైట్. మరి అప్పుడు ఈ సమ్మర్లో డెఫినెట్గా బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అందరూ కార్లలో తిరిగే పరిస్థితి ఉంటుంది, బైక్స్లో వెళ్తూ ఉంటారు. కొంచెం వాడిపోతూ ఉంటుంది కదా స్కిన్, కొంచెం సన్కే ఎక్స్పోజ్ అయ్యాము అని అంటే ఎట్లా ఫ్రెష్గా ఉండడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? అలాగే ఇంటేక్ కూడా ఇంపార్టెంట్ కదా సార్. 100% ఇంటేకే. లోపల గాలి పుష్కలంగా ఉంటే బెలూన్ ఉబ్బుగా, అందంగా, నిగారింపుగా ఉంటుంది. కొంచెం గాలి తగ్గితే బుడగ వడిలిపోయి ఉంటుంది.
అంటే మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ అనేది సరిగా పని చేయకపోవడం వల్ల రైట్. వ్యర్థాలు లోపల ఉండిపోయి స్కిన్ పిగ్మెంటేషన్ వస్తుంది. ఓకే. మన దాంట్లో నేను ఏం చెప్తాను అంటే స్కిన్ బాగున్నటువంటి వెజిటేబుల్స్ లో పండితే ఏది బాగుంటుంది? దొండపండు బాగుంటుంది. నేను దొండకాయని బాగా అంతేనా? నిమ్మ పండు బాగుంటుంది, నిమ్మపండు స్కిన్ బాగుంటుంది. ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ మీద, లివర్ మీద ఈ రెండు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఏం చేయమంటారు నాకు? జ్యూస్ ఎలా తీసుకోవాలి ఒకసారి? ఒక 10 దొండకాయలు, ఒక నిమ్మకాయ. పండిపోయిన దొండకాయల? పండిపోయిన దొండకాయలకి ఎర్రగా. సూపర్. అంటే మీరు దొండకాయలు కొనండి, పండిపోతాయి. పండిపోయిన తర్వాత పండిపోయినవేమో మీరు జ్యూస్ తాగండి, పచ్చిగా ఉన్న వాటిని ఫ్రై చేసుకోండి, వేపడేసుకోండి. తినేయండి. అంటే మామూలుగా అయితే పండితే పాడేస్తారు, అట్లా కాదు, అట్లా అక్కర్లేదు. పండితే చాలా బాగా పనిచేస్తాయి. మీ లివర్ డిటాక్స్కి చాలా అద్భుతంగా, స్కిన్ గ్లోకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. Right. నిమ్మ పండులో ఉన్నటువంటి ఆ నిగారింపు, ఎల్లో కలర్ గ్లో, అల్టిమేట్. అసలు అల్టిమేట్. లెమనెల్లో ఇవి రెండు. లెమనెల్లో లెమన్ ఎల్లో రెడ్ తో మిక్స్ అయితే ఎలా ఉంటుందో, Amazing బంగారపు కాంతి. పసుపు పచ్చని ఛాయ్ అంటారు కదా, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, మీకు ఏదో ఉంటుంది ఉదయిస్తున్న సుబానుడు పొన్న పువ్వుల ఛాయ, అవును, ఆ సాంగ్ ఉంటుంది, అంత అందంగా వస్తుంది. Right. ఒక నిమ్మకాయ 10 దొండకాయలు, ఉదయం సాయంత్రం 2 పూట్ల మిక్స్ చేసేసి, అది మరి వాటర్ కంటెంట్ వస్తుంది దాంట్లో. ఒక గ్లాసుడు జ్యూస్ వాటర్ పోసుకొని జ్యూస్ చేసుకోవాలి. వాటర్ కంపల్సరీ పోయాలమ్మా. ఇంకా మీరు ఇంకా బాగా బాగుండాలి అంటే బెండకాయలు సోక్ చేసిన వాటర్, వెండి వాటర్, ఎట్లా? నైట్ ఒక 10 బెండకాయలు 1 లీటర్ నీళ్ళలో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసి, మార్నింగ్ లేచిన వెంటనే ఒక 2-3 గ్లాసులు, మధ్యాహ్నం వరకు కూడా తాగొచ్చు. అంటే మీ బాడీలో ఈ ఎండ వల్ల డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ నిలవ ఉండేలా చేస్తుంది. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, నేను చాలా అద్భుతాలు చూసాను దీంట్లో, చాలా అద్భుతాలు. అండ్ మోకాళ్ళ నొప్పులను కూడా చాలా అడ్రస్ చేస్తుందేమో కదా బెండకాయలు. మీకు గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది బెండకాయల వాటర్. అంటే మీకు డయాబెటిక్ పేషెంట్స్ కి స్కిన్ లో చేంజ్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి లివర్ బాగా ఓవర్ యాక్టివ్ అయిపోయి విపరీతమైనటువంటి ఆకలిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళని గంటకు ఒకసారి తినమంటూ ఉంటారు, ఒకేసారి హెవీగా తినొద్దు. వెయిట్ లాస్ కూడా చాలా చాలా ఇవన్నీ కూడా అంటే మీకు మానసిక శారీరక ఆరోగ్య స్థితిగతులను మార్చేస్తుంది. చాలా అద్భుతం ఈ కాంబినేషన్. నేను రెగ్యులర్ గా తీసుకునేదే. అంటే ఇప్పుడు నా స్కిన్, అంటే నాది కన్యారాశి, దొండకాయ కన్యారాశికి సంబంధించింది, తీసుకుంటారు, రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాను. నాటు దొండకాయలని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. నాటు దొండకాయలు అంటే ఏంటి? నాటు దొండకాయలు అంటే కొంచెం మందంగా ఇట్లా లైన్స్ లాగా వస్తాయి అవే. అంటే మనకి ఇప్పుడు మార్కెట్ లో దొరికేవి పొడుగ్గా సన్నగా ఉంటాయి, అవి హైబ్రిడ్. ఇవి నాటు దొండకాయలు మీకు కొంచెం గుండ్రంగా పుట్టిగా, కాకి దొండకాయలు అనే రకరకాల పేర్లు ఉన్నాయి. దొండకాయ అద్భుతమైనటువంటి స్కిన్ హెల్త్ కి పనిచేస్తుంది. ఈ SPF లో హై కాస్ట్ మెడిసిన్స్ ఏమి జోలికి వెళ్ళొద్దు. ఎండ్ ఆఫ్ ది డే అది కెమికల్, డెఫినెట్ గా అది ఇంపాక్ట్ డెఫినెట్ గా. మీరు అవి బాగున్నాయని కొనుక్కుని ఉంటే రేపు పొద్దున్న నా దగ్గరికి వస్తే నేను మళ్ళీ మీకు నేను దొండకాయలు చూసే ప్రిఫర్ చేస్తాను, డయాగ్నోస్ చేస్తాను. మీ చేతులు గీతలు అవి చూసి మీకు మొన్న చేసాను డయాగ్నోసిస్, మీ లైఫ్ చార్ట్ లో మీకు ఏమేమి అవసరం, మీ బాడీ ఎలా ఉంది కండిషన్ అనేది హస్తరేఖల ద్వారా తెలిసిపోద్ది. రాబోయే రోగాలు, ఉన్న రోగాలు, మీరు చెప్పకపోయినా మీ మానసిక స్థితి, మీ సోల్ మంచిదా, మీ కళ్ళు, మీకు మనం చెప్పానండి. చెప్పారు. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. చాలా చక్కగా తెలియజేస్తారు సార్. మరి మీరు ఇట్లాంటి ప్రత్యేకంగా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే, మీ బాడీకి సంబంధించిన ఏమి ఇబ్బందులతో బాధపడుతున్నాం అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా సార్ వస్తారు కాబట్టి నేను ఆ వీడియోస్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. చక్కగా ఓపెన్గా చెప్పేస్తారు, దాచేసుకుని నా దగ్గరకు వస్తేనే చెప్తాను ఇటువంటివి. అంతా సూపర్ ఓపెన్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి.